ఇంత భయం ఉన్న వాళ్ళని ఒంటరిగా బయటికి పంపకండి. కరాటే కుంగ్ ఫు అన్నా నేర్పించండి, ధైర్యం అన్నా నూరిపోయండి, లేదా సెక్యూరిటీ అన్నా అరేంజ్ చేయండి. మీ కళ్ళకున్నంత పవర్ మీ సిస్టర్కి లేదు. హెల్ప్ చేస్తే చేసావు, ఓవర్గా బిల్డప్ ఇవ్వకు. పాపం ఆయన నామూలంగా దెబ్బ కూడా తగిలించుకున్నారు. పర్వాలేదులే, చిన్న దెబ్బేగా. ఫస్ట్ ఎయిడ్ ఖర్చు మీరే భరించాలి. రేపు డాక్టర్ బిల్ ఇస్తా, క్యాష్ ఇవ్వండి. నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. పద స్వర్ణ, వెళ్దాం పద. స్వర్ణ, ఎంత భయం వేసేందో తెలుసా? అయినా నీకు రోడ్డు మీద తలంచుకొని వెళ్ళవని చెప్తూనే ఉంటాను. అమ్మా వదిలే. సిటీలో ఏదో చోట ఇలాంటివి జరగడం మామూలే. ఏ ఎదవో చేసిన పనికి నువ్వు స్వర్ణం తిడతావేంటి? నువ్వు ఆగవే. దీనికి అసలు భయం భక్తి రెండూ లేకుండా పోతున్నాయి. అమ్మా, బాధపడేదాన్ని ఇంకా బాధ పెట్టడం పద్ధతి కాదు. స్వర్ణ, నువ్వు లోపలికి వెళ్ళు. అడ్లే. హలో సీత, స్వప్నమ్మ గారు. సీత లేదా? ఉంది. మరేమో బజార్లో ఎవడో రౌడీ స్వర్ణక్క చున్ని లాక్కెళ్ళాడంట. అమ్మ స్వర్ణక్కని తిడుతుంది, సీతక్కేమో అమ్మని తిట్టద్దు అంటుంది. సరే, ఫోన్ మీ అమ్మకివ్వు. అమ్మమ్మ గారు, ఎవడో రౌడీ వెదవా? మనం మన జాగ్రత్తలో ఉండకుండా ఎవరినో అని ప్రయోజనం ఏమిటి? ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదనే సీత కోసం నేను కారు పంపించేది. జూలై వేధర్ బయట కాచు కూర్చుంటారు. ఎందుకైనా మంచిది 4 రోజులు పిల్లల్ని బయటికి పంపించద్దు. అది కాదు పిన్ని గారు. నేను బయటికి వెళ్ళకపోవచ్చు గాని నాకన్నీ తెలుసు. నువ్వేం చెప్పాల్సిన పని లేదు. నేను సాకేతను పెంచినట్టు అందరు పిల్లల్ని పెంచలేరు. నేను చెప్పినట్టు చెయ్యి. సరే గాని రేపు కార్ పంపిస్తాను. సీతను మా ఇంటికి పంపించు. సాకేత్ పుట్టినరోజు ఏర్పాట్లన్నీ చేస్తుంది. అలాగేనండి. ఏంటంట? జాగ్రత్త అని చెప్పారు. ఆ పిల్ల గాజుల మీద చెయ్యేసినప్పుడే పద్ధతి లేనిదని కనిపెట్టా. అది ఎవడ్నో ఓయనుంటుంది, వాడు చున్నీ లాగి ఉంటాడు. చిల్లర సంత. ఎంత తొందరగా సీతను నా ఇంటికి తెచ్చుకుంటే అంత మంచిది. ఏమండి, అడగమంటారా? వినయంగా అడుగు.
గ్రాని, ఏమిటి హారతి పళ్ళెం పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నావు? గుమ్మానికి దిష్టి తీస్తున్నావా ఏమిటి? మీరు తీసుకుంటారని వచ్చానత్తయ్య. అలాగా, మరి అక్కడే నిలబడ్డావే? అమ్మా, తనేదో చెప్పాలనుకుంటుంది. ఆ విషయం అర్థమైంది కాబట్టి అడుగుతున్నాను. అది భయపడుతుందమ్మా. దాని వీపు చరిచి ధైర్యం చెప్తావా ఏ? అయినా నా దగ్గర చెప్పడానికి భయం ఎందుకు లక్ష్మి? తల్లి లాంటి దాన్ని మొహమాట పడకుండా చెప్పమ్మా. పుట్టింటి పసుపు కుంకాలు అందుకొని 12 ఏళ్లు కావస్తోంది. వచ్చే నెల 5వ తారీఖు దాటితే ఇంక జన్మకి అందుకోకూడదని గుళ్ళో పూజారి గారు చెప్పారు. మీరు సరే అంటే ఓసారి మా ఊరెళ్ళి మా వాళ్ల దగ్గర అవి అందుకుని వస్తాను. పూజారి చెప్పాడా? మీ వాళ్ళు కబురు చేశారా? పర్వాలేదే, ఇన్నాళ్ళకి వాళ్ళకి ఈ ఆచారం అన్న గుర్తుకొచ్చింది. తొలుచోరి మలుచోరి పురుడు పోయలేదు, నీ కొడుకు బారసాల మాట ఎత్తలేదు, అన్నప్రాసనకి ఒక్కళ్ళు రాలేదు. నీ తమ్ముడా ఆ ఇంటి గడప దాటి రానే రాడు. ఏనాడు నిన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకని అవన్నీ మనసులో పెట్టుకుని నిన్ను పుట్టింటి పసుపు కుంకాలకి పంపను. అంటాననుకున్నావా? పిచ్చిదానా, నీ మీద ప్రేమతో పిలిచారు, వాళ్ళకు నష్టమని పిలిచారు. వెళ్ళిరా. వాళ్ళు పద్ధతి తప్పారని నేను పద్ధతి తప్పుతానా? తప్పు మీదేసుకుంటానా? క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరామ్మా. వెళ్ళడానికి వీల్లేదు. అయ్యో, అలాంటివేంటి సాకే? నీకిష్టం లేని వాళ్ళింటికి, అస్సలు రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళింటికి నీకు బాధ కలిగించి తను వెళ్ళడం ఏంటి? పాపం మీ అమ్మ బాధపడుతుందిరా. పడితే పడింది, ఐ డోంట్ కేర్. అయినా వాళ్ళేం పెడతారు? ఈవిడే ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి తిరిగొచ్చాక వాళ్ళ గురించి గొప్పగా చెప్తుంది. వాళ్ళ కోసం నువ్వు తగ్గి వెళ్ళమనటం నాకు ఇష్టం లేదు. సారీ గ్రాని, నీ మాటకు అడ్డొచ్చాను, ఏమనుకోకే. ఈ మంగమ్మను అర్థం చేసుకున్న మనవడివి రాను.
అక్కడే ఆగిపోయారే, రండి లోపలికి. ఏంటి పొద్దున్నే ఇక్కడికి వచ్చావు? ఆ, హనుమాన్ చాలీసా బుక్ ఇచ్చి వెళ్దామని. దీనివల్ల ధైర్యం రాకపోతే తావీజులు యంత్రాలు కూడా తెప్పిస్తా. మేమేం పిరికి వాళ్ళం కాదు. అంత ధైర్యం ఉంటేనా మీరు బయటికి రారు, మమ్మల్ని లోపలికి రానివ్వరు. జూలో ఉండాల్సిన వాటిని ఇంట్లోకి రానివ్వరు. జోకు బాగుంది. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తెలుసు. అసలు ఎందుకు వచ్చావు? ఇలా రావడం పద్ధతి కాదు. కోపంలో అందం కొంతమందికే ఉంటుంది. వెళ్ళమన్నానా? ఓకే, వెళ్తాను. నువ్వు లోపలికెళ్ళు. వాడితో సొల్లేసుకుని కూర్చుంటే నీ కాలేజ్ బెల్లి కొట్టేస్తారు. పాపం మంచోడక్క, అనవసరంగా బాధ పెడుతున్నావు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. ముందు నువ్వు పద. రంగయ్య, రంగయ్య, అమ్మగారండి. నువ్వు వెళ్ళి సీతను తీసుకురా. ఇక్కడ చాలా పనులున్నాయి. అలాగేనండి అమ్మా. వెళ్ళు వెళ్ళు. స్వప్న, కొయ్యటం అయిపోయిందా? నువ్వు వెళ్ళి త్వరగా నీ బుక్స్ తీసుకునిరా. నేను కాలేజ్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. వెళ్ళు. ఏంటి, దాన్ని కాలేజ్ దగ్గర దింపి నువ్వు డ్యూటీకి వెళ్తావా? అవును. 4 రోజులు దాన్ని ఎక్కడికి పంపించను. నువ్వు డ్యూటీ మానేసేయ్. ఎందుకమ్మా? పెద్దావిడ అలాగే చేయమంది. నీకోసం కారు పంపిస్తానంది. ఇవాళ నువ్వు వెళ్ళి అల్లుడు గారి పుట్టినరోజు కోసం పనులు చేయాలంట. డ్యూటీ మానేమన్నారు. ఆవిడ ఆర్డర్ వేస్తే మనం ఫాలో అవ్వాలా? రేపు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందానివే, ఫాలో అవ్వాల్సిందే. పెళ్లికి సరే అన్నాను కానీ ప్రతిదానికి తలంచుకుని పోవాల్సిన పని లేదు. కాబోయే భర్త పుట్టినరోజు కదా, పెళ్లి కాస్త సాయం చేస్తే తప్పే ఉందే. ఆవిడ దగ్గర డబ్బుంది. ఈవెంట్ వాళ్ళకి ఇస్తే అన్ని వాళ్లే చేస్తారు. ఇంటి నిండా పని వాళ్ళు కూడా ఉన్నారు. నా అవసరం ఏంటి? బయట వాళ్ళకి నీకు తేడా లేదు. పెళ్ళైందాకా నేను కూడా బయట దాన్నే. అందుకే కదా కారు కూడా ఎక్కనున్నాను. నిజమే, అది ఆ మాట చాలాసార్లు చెప్పింది. నేను ఆవిడ కూడా ఇలా అనొద్దని చాలా సార్లు చెప్పాం. అమ్మా, నీ ఆశ నీది, నా అభిప్రాయం నాది. స్వర్ణ, రెడీనా? రెడీ అక్క. స్వర్ణ, స్వర్ణ అక్క, ముందు కారు వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి. మరి బాక్స్? అమ్మా, బాక్స్. నువ్వు కావాలనే వంట చేయలేదు కదూ? నా మాట వినవే. కారు వస్తే ఏం చెప్పాలి చెప్పు. సింపుల్, నేను డ్యూటీకి వెళ్ళానని చెప్పు. ఆవిడ సీరియస్ అవుతుందేమోనే. నా డ్యూటీ నాకు ముఖ్యం. అర్జెంటుగా నేను కొత్త ప్రోగ్రాం రికార్డ్ చేయాలి. చూడమ్మా, నేను ఆడపిల్లనే కాని గొర్రె పిల్లని కాను. అన్నిటికీ తలంచుకొని పోవడానికి. స్వర్ణ, పద. థ్యాంక్స్ చెప్పి ఫ్రెండ్షిప్ వాల్యూని తగ్గించలేను, కానీ హాస్పిటల్ విషయంలో నువ్వు నాకు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పాల్సిందే. రమోలా, ఫ్రెండ్షిప్ లో నో సారీ నో థ్యాంక్స్. ఓకే? ఏంటే హాస్పిటల్ అంటున్నావు? ఫస్ట్ ఎయిడ్ ఖర్చు అయింది నాకు. మీరు ప్రశ్న అక్కడేస్తారేంటి? ముందు అమౌంట్ ఇచ్చేయండి ప్లీజ్. నిన్న చందాలు పోగేసుకున్నావు కదా, వాటితో అడ్జస్ట్ చేసుకో. ఫ్రీగా వసూలు చేసి ఫేస్ పౌడర్లు, పర్ఫ్యూమ్లు వాడుకోవడాలు కాదు, ఫస్ట్ ఎయిడ్ కి వాడుకోవచ్చు కదా. సీత, అది
జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే డాన్స్ చేస్తున్నావేంటి? జారిపోయిన గుండె కనిపించింది. తిన్నగా మాట్లాడటం రాదా? నీ అంత తెక్క నాకు లేదు. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, జస్ట్ ఫాలో 5 టిప్స్. ఎందుకలా టీజ్ చేస్తావు దాన్ని? అది టీజింగ్ కాదు, ఇష్టం. కోపం వచ్చినప్పుడు సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తుంది. అదా వీళ్ళిద్దరు ఇద్దరే. అబ్బో, ఈ కవర్ ఓపెన్ చేసింది ఎవరు? ఏమిటే వాళ్ళని అడుగుతుంటే నువ్వు కంగారు పడుతున్నావు? నువ్వు ఓపెన్ చేసావా? అవునత్తయ్య, నేనే తీశాను.